హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఛానల్ నేమ్ ఇస్ క్రేజీ ఆర్మ్ బ్లాగ్స్. దిస్ న్యూ బ్లాగ్. చాలా రోజులైంది వీడియోలు పెట్టాక. నేను కొంచెం బిజీ ఉండే. ఈ సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, ఫుల్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము. ఆల్రెడీ చేను దున్నేసినాము, పత్తి కట్టలన్నీ తీసేసినాము. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. ఇక మా చేనులో కూడా ఇంకా 2-3 రోజులు అయితే పత్తిత్తులు పెడతాము. ఇప్పుడు మా తాత ఏమన్నాడంటే, ఇప్పటిదాకా ఫోన్ చేసి చెప్పిండు, వాళ్ళన్న పత్తిత్తులు పెడుతురా లేదా, చేనులకి కొంచెం లోపలికి చూసి రాపో అని చెప్పిండు. చూడడానికి వచ్చిన ఎవరైతే పెడతలేరు ఇట్లా చేనులకు వచ్చిన మా చేనుకు ఎవరు పెడతలేరు. ఇప్పుడు మీరందరూ ఫార్మింగ్ చేస్తున్నా అనుకుంటారు. నేను స్కూల్ కూడా వెళ్తున్నా. స్కూల్ ఏం బంద్ చేయలేను. ఇంకో 2-3 డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. మా ఇంట్లో కూడా కిటికీలకి వాటర్ వస్తున్నాయి. ఆ కిటికీలు అయినా కిటికీలు పెట్టేసిండు. అల్లకేని బండలు పెట్టిండు, మంచిగా ఉంటాయి అని బండలు పెట్టించినాము. దానికి గ్రిల్స్లకి మూలలు సుత్తతోటి కొట్టిండు. సుత్తతోటి కొట్టొద్దు, మిషన్ తోటి కొట్టకుండా సుత్తతోటి కొట్టిండు. అలా మొత్తం క్రాక్లు వచ్చినాయి. దానిలోకి వాటర్ వస్తున్నాయి ఊకే. అది మా మామ మొన్న చేపించిండు. దానికి నీళ్ళు పట్టినాము, గట్టి అయిపోయింది. ఈరోజు గ్లాసులు ఫిట్ చేసేసినాము. ఇంకా 2-3 రోజులు అయితే గ్రిల్స్ కూడా ఫిట్ చేస్తాము. ఇప్పుడు ఇంటికాడ పోయి చూపిస్తాం. ఇప్పటిదాకా ఫుల్ వర్షం పడ్డది, అందుకే మళ్ళీ నీళ్ళు లోపలికి రాగలే అని ఇప్పటిదాకా గ్లాసులు ఫిట్ చేసేసినాము. ఇప్పుడు ఇంటికాడికి పోయినాక చూపిస్తే ఎట్లా ఫిట్ చేసినాము. నేను మా మామ ఇద్దరమే ఫిట్ చేసినాం. మా అన్నగాడు స్కూల్కి వెళ్ళిండు. ఈరోజు నుంచి ఫస్ట్ డే. ఈరోజు 10th క్లాస్. ఈరోజు పోయిండు. ఈరోజు పొద్దుగల సాయంత్రం వస్తాడు మళ్ళీ 3:30కి. ఇప్పటిదాకా చెప్పినాగా మేము ముందు సమ్మర్లో పత్తి కట్టెలు ఏరేసినామని. వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చేను అడిగితే వాళ్ళు పంట పండించుకుంటామంటే ఇచ్చినాం. వాళ్ళు అది పత్తిత్తులు వేసుకొని పత్తిలే పంపించుకురు. కట్టెలు దాంతో ట్రాక్టర్ తోటి తీపిస్తే మేము ఏరుకున్నాం కట్టెలు. ఈసారి మేము వేసుకుంటున్నాం ఇత్తులు. 2 రోజులు అయితే వేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లోకి పోయి చూస్తాం. గైస్, మీకు ఇప్పటిదాకా నేను చెప్పినా కదా, మా కిటికీలకి వాటర్ వస్తున్నాయని అట్లా పెట్టినాము. బయటికి లప్పం కూడా పెట్టేసినాము. మళ్ళీ గట్టిగా ఉంటే ఏం నీళ్ళు రావని దానిలో వాటర్ ప్రూఫ్ కెమికల్ కలిపేసి పెట్టేసినాం లప్పము. ఇప్పుడు ఇంటికి వేసేద్దాం. గైస్, చెప్పినా ఇప్పటిదాకానే మీకు కిటికీలు చేసినామని. ఇది బాల్కనీలో నీళ్ళు పోతే అలా మోర్లెక్కనే వెళ్ళిపోతే నీళ్ళని. ఇక్కడ ఇంకేం లప్పం పెట్టలేము. ఇట్లా ఉట్టి సిమెంట్ తోటి ఇట్లా కట్టించినాము మేము. ఇది దీనికి వాటర్ కట్టినాము. వాటర్ గట్టిగా అయిపోయింది. ఇక్కడ బయట కూడా ఇట్లనే మొత్తం పైన దాకా కట్టేసినాం అన్నీ. దానిలోకే లప్పం పెట్టాలి ఎక్కువ. పెట్టేసినాం ఆల్రెడీ అని. ఇప్పుడు ఇంకోటి మేము లప్పం పెట్టింది చూపిస్తాం గైస్. చూడండి, ఇప్పుడు లప్పం పెట్టింది మీకు చూపిస్తా. ఇవి ఇట్లా పెట్టినాము. మొత్తం ఇట్లా వైట్ అయిపోయింది, గట్టి అయిపోయింది. ఇట్లా అంటే రాదు. దీనిలో వాటర్ ప్రూఫ్ కెమికల్ కలిపి పెట్టేసినాం. మొత్తం పైన కింద మొత్తం పెట్టేసినాము. ఫుల్ గాలి వస్తుంది. పొద్దున నుంచి కరెంట్ లేదు. ఇంకా మొత్తం ఫుల్ వాన పడ్డది. ఇప్పుడు ఇన్వర్టర్ తోటి నడుస్తుంది అది. ఇక్కడ మొత్తం బాల్కనీలో అయితే చెట్లన్నీ పెట్టేసినాం. చెట్లన్నీ పెద్ద అవుతుంది. ఇదైతే మళ్ళీ ఘోరం. 2 పెద్ద అయిపోయినాయి. 2 పెద్ద అయినాయి. ఇంట్లో సరిపోతుందని ఇట్లా పెట్టినాము. ఇంట్లో కూడా సరిపోతుంది కానీ ఇట్లా అందరూ తాకుడికి గలీజ్ అవుతుందని బయట పెట్టినాము బాల్కనీలో. ఇప్పటికన్నా చూపించినా కదా మీకు. ఇట్లా గ్లాసులు అయితే ఫిట్ చేసినాము. ఇప్పుడు కిందికి పోతా చూపిస్తా. గైస్, ఈ వీడియో ఇంతే. ఇప్పటి నుంచి ఫార్మింగ్ అప్డేట్స్ అన్నీ చెప్తాను. అప్పటిదాకా నీకు ఈ ఫార్మింగ్ సబ్జెక్ట్ అన్నీ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ వీడియో ఇప్పటికీ అయిపోతుంది. బాయ్.